హాయ్ అందరికీ. నెల అయింది పూజ చేయక. ఈరోజు చేస్తున్నా, కొన్ని పరిస్థితుల వల్ల చేయకూడదంటే చేసలేము. ఈరోజు నా పెద్ద బిడ్డ తిరుపతి పోతుంది, అందుకని ఇంట్లో పూజ చేసి తిరుపతి పంపిస్తున్నా. స్వామివారి దర్శనం బాగా కావాలని. ఆడపిల్లలంటే కత్తి మీద సావాసం చేసినట్లనే. నానైతే ఈ ఇంటికి 22 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి. కత్తి మీద సావాసం చేస్తున్నా ఇంకా ఆగడం లేదు. అప్పులు కట్టేకేమో గొంతులో పుస్తలు పుట్టినింటోళ్ళకి తెలకుండా తెచ్చి నేను అప్పులు తెచ్చి కట్టినా. ఈడ డబ్బులు తెచ్చి ఈరోజు ఆస్తులు పంచే కాటుకొస్తాలకి నీ పుట్టినింటి కాటు నుండి తెచ్చినావా, నీకేం సంబంధము అంటారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఎంత కష్టపడో ఈ స్థాయికి వచ్చినా. నాకు అసలు ఎవరు సపోర్ట్ లేకుండా, అయినా కూడా కత్తి మీద సావాసం ఇంకా తగ్గలేదు. ఇంకా ఏగుతున్నా 20 ఏళ్ళు. నా పిల్లలే పెద్దగా అయిపోయి నాకు మటుకి కష్టాలు తప్పలేదు. ఎందుకు ఈ పరిస్థితి? అట్లా తప్పుడు పెళ్ళిళ్ళు చేయరాదు. ఆస్తులు ఎక్కడ పోవు, కోడళ్ళు రారు. ఆస్తులు ఎక్కడ ఎవరు పంచాల్సిన అవసరం ఉన్నట్టుంటాయి. పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ టార్చర్లు పెట్టాల్సిన అవసరం? మంది ఆడపిల్లలు మన ఆడపిల్లలు అనుకోవచ్చు కదా.